తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా సంసిద్ధం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కలగం ఈ పార్టీని ప్రారంభించినటువంటి విజయ్ తలపతి ఇప్పుడు తాను కూడా తమిళనాడులో ఉన్నటువంటి 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా తమిళగ వెట్రి కలగం పార్టీకి 18% ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉందని గతంలో కొన్ని సర్వేలు చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు తమిళగ వెట్రి కలగం పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ కాస్త తగ్గిందని 12%కే ఈ పార్టీ పరిమితం కాబోతుంది అనేటువంటి సమాచారం అందుతుంది. దాంతోపాటుగా తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా, అది చెన్నై సిటీలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా మంచి గుర్తింపు పొందింది. ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. పెరంబూర్ నుంచి ఒక చోట, అలాగే మదురై నుంచి మరో చోట కూడా విజయ్ ఈ 2 స్థానాల్లో ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా చెన్నై సిటీకి దగ్గరగా ఉండేటువంటి పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయబోతున్నాడని, అక్కడి నుంచి పోటీ చేస్తే విజయ్ సత్తా చాటేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే తమిళగ వెట్రి కలగం ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు, అలాగే విజయ్ టీం కూడా ఈ పెరంబూర్ నియోజకవర్గంలో అక్కడ ఒక సర్వే నిర్వహించారని, అక్కడి నుంచి అయితేనే విజయ్ ఘనమైనటువంటి మెజార్టీతో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉందని ఒక నిర్ణయానికి ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విజయ్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే వార్తలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటివరకైతే అఫిషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిద్ధం చేసుకుంటే ఇక తన రాజకీయ ప్రస్థానం అనేది ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక ప్రారంభమైతే రాబోయేటువంటి రోజుల్లో ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తాను ఓన్ చేసుకొని అక్కడ తన సత్తా చాటి పాగా వేయాలనుకుంటున్నారన్నట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా సమర్థిస్తూ ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గం అయితే విజయ్కి అక్కడ ఓటర్లు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది, అక్కడ ఓటర్లు తనను అర్థం చేసుకొని గెలిపించేటువంటి అవకాశం ఉంది. ఇతర చోట్లయితే కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విజయ్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తే మంచిదనేటువంటి సలహాలు సూచనలు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తనకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తొలుత తమిళగ వెట్రి కలగం పార్టీని ప్రారంభించినటువంటి నేపథ్యంలో తాను భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయొచ్చు అనేటువంటి వార్తలు కొన్ని వస్తే వాటిని చాలామంది ఖండించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తమిళగ వెట్రి కలగం పార్టీ దగ్గరైనట్లుగా, సీట్ల షేరింగ్ విషయంలో కూడా వీరు చర్చలు జరుపుతున్నట్లుగా, రాబోయేటువంటి రోజుల్లో టీవీకే అలాగే కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా పొత్తు పెట్టుకొని అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే డిఎంకే ఇటీవల సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించినట్లుగా, కాబట్టి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ సొంతంగా పోటీ చేయబోతున్నట్లుగా, అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమిళగ వెట్రి కలగం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైనట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు. కాకపోతే విజయ్ మాత్రం పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకంతోనే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.